హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మధుస్ ఎడ్యుకేషన్ అలర్ట్స్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. ఈరోజు ఈ వీడియోలో ఎంసెట్ కౌన్సిలింగ్కి ఎవరైతే అటెండ్ అవ్వబోతున్నారో వాళ్ళందరూ ఇటు తెలుగు రాష్ట్రాలు రెండు రాష్ట్రాల్లో కూడా టీఎస్ ఎంసెట్ కావచ్చు లేదా ఏపీ ఎంసెట్ కావచ్చు, ఈ రెండు రాష్ట్రాల్లో ఎంసెట్ కౌన్సిలింగ్కి అటెండ్ అవుతున్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ వీడియోని మాత్రం చివరి వరకు మీరు చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం చేసే ఒక చిన్న మిస్టేక్, ఏదైనా మన కౌన్సిలింగ్లో ఫస్ట్ కౌన్సిలింగ్లో మనం చేసే ఒక చిన్న మిస్టేక్ వల్ల మీకు మంచి ర్యాంక్ వచ్చినప్పటికి కూడా లేదా ఒక పెద్ద ర్యాంక్ వచ్చినప్పటికి కూడా ఒక టాప్ కాలేజెస్లో ఉండే సీట్ని కోల్పోకుండా మీరు ఆ ర్యాంకును బట్టి మీరు ఫస్ట్ ఫేజ్లోనే జాయిన్ అవ్వాలనుకున్నట్టయితే ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలన్నది ఈ వీడియోలో మనం షేర్ చేసుకుందాం. ఎవరైనా ఫస్ట్ టైంగా నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక విషయంలోకి వెళ్దాం. ఎంసెట్స్ ర్యాంక్స్ రిలీజ్ చేసిన తర్వాత స్టేట్లోని ఆల్రెడీ తెలంగాణ స్టేట్లో వెబ్ కౌన్సిలింగ్ అనేది కౌన్సిలింగ్ డేట్స్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. ఈ నెల 27వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఇక ఆంధ్రాలో కౌన్సిలింగ్ డేట్స్ కూడా ఈ 2-3 రోజుల్లో మనకు రిలీజ్ చేయొచ్చు. సో ఇప్పుడు ఎంసెట్ కౌన్సిలింగ్కి అటెండ్ అయ్యేటప్పుడు ఇక్కడ మనందరం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రతి కాలేజీ కూడా సీట్ల సంఖ్యను పెంచుకుంది. ఆల్రెడీ నేను గత వీడియోలో కూడా చెప్పాను, సెక్షన్స్ పెంచుకున్నారు. ఎక్కువగా ఎస్పెషల్లీ సిఎస్సికి సంబంధించి రిలేటెడ్ కోర్సెస్ అన్నీ కూడా సెక్షన్స్ పెంచుకొని సీట్లను పెంచుకున్నారు. సో ప్రతి కాలేజీలో కూడా సీట్స్ భారీగా పెరిగాయి, చాలా భారీగా పెరిగాయని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి గతంలో మనం ఒక కాలేజీకి మీరు చూసి ఈ కాలేజీ తలక లాస్ట్ ఇయర్లో ఆ కాలేజీ లాస్ట్ కట్ ఆఫ్ ర్యాంక్ ఎంతవరకు వచ్చిందని చూసి దాన్ని బట్టి మీరు ఒక ఎక్స్పెక్టేషన్కి వస్తే మాత్రం మీరు చాలా రాంగ్ స్టెప్ వేస్తున్నట్టే. సో మీరు గతసారి వచ్చే కట్ ఆఫ్ అనేది కేవలం ఒక చిన్న అవగాహనకే మాత్రమే తప్ప ఈసారి సీట్స్ సంఖ్య బాగా పెరిగింది కాబట్టి మ్యాక్సిమం పెద్ద ర్యాంక్స్కి కూడా మంచి టాప్ కాలేజెస్లో సీట్స్ వచ్చే అవకాశం మాత్రం ఉంటుంది. బట్ ఈ కాలేజెస్లో టాప్ కాలేజెస్లో మీకు సీట్ రావాలంటే ఎస్పెషల్లీ ఒక 50 నుంచి 1,00,000 లోపు వచ్చే ర్యాంక్స్ ఉండే వాళ్ళు కూడా మంచి కాలేజెస్లో టాప్ కాలేజెస్లో సీట్ పొందే అవకాశం ఉంటుంది. బట్ ఏ మిస్టేక్ కూడా చేయకుండా మీరు కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వాలి. అంటే కౌన్సిలింగ్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు పెర్ఫెక్ట్గా రెడీ చేసుకొని వాటికి ఒక స్కెడ్యూల్ ప్రకారంగా ఎటువంటి సర్టిఫికేట్ జ్యూస్ లేకుండా ప్రతి సర్టిఫికేట్ని కూడా మీరు వాళ్ళు అడిగే కౌన్సిలింగ్కి ఏవైతే సబ్మిట్ చేయాలో అవన్నీ కూడా మీరు రెడీ చేసుకొని అటెండ్ అవ్వండి. ఎస్పెషల్లీ ఇన్కమ్ సర్టిఫికేట్, ఎవరైనా సరే ఇన్కమ్ సర్టిఫికేట్ మాత్రం డెఫినెట్గా ఇన్కమ్ సర్టిఫికేట్ మాత్రం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మీకు ఫీ రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేది అక్కడ కౌన్సిలింగ్ దగ్గర డిసైడ్ అయిపోతుంది. కాబట్టి మీరు ఏదైనా సపోజ్ ఒక స్టడీ సర్టిఫికేట్ మీరు సబ్మిట్ చేయాల్సి వచ్చినప్పుడు ఒక స్టడీ సర్టిఫికేట్ ఏదైనా ఒక 1 year కానీ 2 years కానీ స్టడీ సర్టిఫికేట్ లేకపోయినా అది పెద్ద ఇష్యూగా రాదు. వాళ్ళకు డ్యూ కింద అందులో రాస్తారు. మీరు కాలేజీలో జాయిన్ అయినప్పుడు ఆ స్టడీ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. బట్ ఏది ఏమైనా సరే ఇన్కమ్ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేటు, ఇటువంటి రిజర్వేషన్కి సంబంధించినవి, ఫీ రియంబర్స్మెంట్కి సంబంధించిన సర్టిఫికేట్స్ మాత్రం మిస్ చేసుకోకండి. ఖచ్చితంగా అవన్నీ కూడా సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసి వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు మాత్రం ఇప్పుడు నేను చెప్పినట్టుగా ప్రతి కాలేజీలో కూడా మీకు ఆప్షన్స్ సీట్స్ సంఖ్య పెరిగాయి కాబట్టి వెబ్ ఆప్షన్స్ చాలా ఆచితూచి నీట్గా వెబ్ ఆప్షన్స్ పెట్టండి. ఇప్పుడు మీరు ఫస్ట్ కౌన్సిలింగ్లో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఏదైనా ఒక చిన్న మిస్టేక్ చేసి మీరు సరిగా కానీ వెబ్ ఆప్షన్స్ పెట్టకపోతే మీకు జరిగేది ఏమవుతుందంటే సెకండ్ కౌన్సిలింగ్కి మీరు వెయిట్ చేయాల్సి వస్తుంది. అంటే మీరు కోరుకున్న సీట్ మీకు ఇక్కడ వెబ్ ఆప్షన్స్ పెట్టినప్పుడు రానప్పుడు మీరు సెకండ్ కౌన్సిలింగ్కి వెళ్తారు. బట్ సెకండ్ కౌన్సిలింగ్కి వెళ్ళేటప్పటికే ఆ సీట్ ఫస్ట్ కౌన్సిలింగ్ చాలామంది మీకన్నా పెద్ద ర్యాంక్స్ వచ్చే వాళ్ళు కూడా ఫస్ట్ కౌన్సిలింగ్ కరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ పెట్టి ఆ సీట్ని తీసుకుంటారు. ఫస్ట్ కౌన్సిలింగ్లోనే ఒక మంచి టాప్ కాలేజెస్లో వాళ్ళు సీట్ పొందుతారు. కాబట్టి ఎవరైతే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్కి అటెండ్ అవుతున్నారో వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మెయిన్ కౌన్సిలింగ్కి వెళ్ళేటప్పుడు అన్ని సర్టిఫికేట్స్ కూడా అప్డేటెడ్గా మీరు చూసుకుంటూ వెళ్ళాలి. ఆ సర్టిఫికేట్స్ ఏవి సబ్మిట్ చేయాలని నేను ఆల్రెడీ గత వీడియోలో కూడా మీకు చెప్పాను. ఆ సర్టిఫికేట్స్ అన్నీ కూడా రెడీ చేసుకోండి. ఇక వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఎలా పెట్టాలి, ఏ కాలేజీ పెట్టాలి, బ్రాంచ్ని చూసి పెట్టాలా లేకపోతే కాలేజీని చూసి ఎంచుకోవాలా, ఎలా వెబ్ ఆప్షన్స్ పెట్టాలనే దాని మీద కూడా ఒక వీడియో నేను షేర్ చేశాను. ఈ 2 వీడియోస్ని మీరు చూసి వెబ్ ఆప్షన్స్ మాత్రం చాలా పెర్ఫెక్ట్గా పెట్టండి. డెఫినెట్గా ఒక టాప్ కాలేజీలో మీరు కోరుకున్న సీట్ వస్తుంది. మరొకసారి చెప్తున్నాను, ఈ సంవత్సరం సీట్స్ ఖచ్చితంగా అన్ని కాలేజెస్లో పెరిగాయి. అన్ని కాలేజెస్లో సిఎస్సి సీట్స్, సిఎస్సియే కాకుండా సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, సిఎస్సికి రిలేటెడ్ బ్రాంచ్ సెక్షన్స్ అన్నీ కూడా మీకు పెరిగాయి, బ్రాంచెస్ అన్నీ. సో ఖచ్చితంగా మీరు లాస్ట్ టైం ర్యాంక్తో కాకుండా పోల్చుకున్నట్టయితే ఇప్పుడు అంతకన్నా పెద్ద ర్యాంక్స్కి కూడా టాప్ కాలేజెస్లో సీట్ దొరుకుతుంది. నాట్ ఓన్లీ ఫర్ సిఎస్సి. ఒకవేళ సిఎస్సి టాప్ కాలేజెస్లో రాకపోతే నెక్స్ట్ ఆల్టర్నేట్ ఏం చేయాలన్న దాని మీద కూడా నేను కొన్ని వీడియోస్ చేశాను. ఒకవేళ
పెద్ద ర్యాంక్ వచ్చి సిఎస్సి కానీ రాకపోతే ఏం చేయాలని. సో మీరు ఏది ఏమైనా సరే వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఆచితూచి మీరు జాగ్రత్తగా ఆలోచించి ఫస్ట్ టైం వెబ్ ఆప్షన్స్లోనే నీట్గా పెట్టండి. ఒకవేళ ఫస్ట్ ఫేజ్లో కానిప్పుడు సెకండ్ ఫేజ్లో ఆప్షన్ ఉంటుంది, కానీ అప్పటికి మీరు కోరుకున్న కాలేజీలో సీట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. కాబట్టి చాలా కేర్గా మీరు చేయండి. దీనికి సంబంధించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. తప్పకుండా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. థ్యాంక్ యూ.